నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదరిక రహిత సమాజం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా సాగుతున్న P4 సర్వే ప్రక్రియ. రాష్ట్ర రాజధానిలో జరిగిన చట్టసభల సభ్యుల స్పోర్ట్స్ మీట్లో పథకాలు అందుకున్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ వివరాలను ప్రకటించిన ఎన్నికల అధికారి గొల్లపల్లి. ఇద్దరు పేద విద్యార్థుల ఫీజుల కోసం ఆర్థిక సహకారం అందజేసిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాత చిట్టూరి సుజాతకు అభినందనలు. తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి అందరూ సహకరించాలి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలను మంజూరు చేయాలి రాజమండ్రిలో బ్యాంకర్లకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. స్వయం ఉపాధి సోపానం కింద వివిధ వర్గాలకు సబ్సిడీతో రుణాలు అందజేస్తున్న ఏపీ ప్రభుత్వం ఏలూరులో స్పష్టం చేసిన బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు పుష్పలత. సామాజిక సమ్మిళిత ప్రగతి పథంలో భాగంగా పేదరిక రహిత సమాజ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 సూత్రాలు ప్రతిపాదించారు. పథకాల అమలుతో పాటు సంపన్న వర్గాలు ప్రవాస ఆంధ్రుల సహకారంతో పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు P4 సర్వే ప్రక్రియను చేపట్టారు. ఈ మేరకు కుటుంబాలను గుర్తించేందుకు చేపట్టిన సర్వే పశ్చిమ గోదావరి జిల్లాలో శరవేగంగా సాగుతుంది. సంపన్నులు పేద కుటుంబాలను పైకి తీసుకువచ్చి ఆరోగ్య సంపన్న ఆనంద ఆంధ్రప్రదేశ్ను సాధించే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి మాట్లాడుతూ ఈ సర్వేపై ఎలాంటి అపోహలు చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో చురుకుగా పాల్గొని ప్రతిపక్ష సభ్యునిగా ప్రజావాణి వినిపించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో కూడా తన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ మేరకు 9 ఈవెంట్స్లో పాల్గొని షటిల్, క్యారమ్స్, రింగ్ పోటీల్లో వ్యక్తిగత పథకాలు సాధించగా కబడ్డీ, క్రికెట్, టగ్ ఆఫ్ వార్లో గ్రూప్ పథకాలు అందుకున్నారు. 64 సంవత్సరాల వయసుతో కబడ్డీ పోటీల్లో ఆడగా 100 మీటర్ల రన్నింగ్లో పాల్గొని యువతకు స్ఫూర్తినిచ్చారు. ఈ మేరకు వంకా రవీంద్రనాథ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అభినందించారు. తర్వాత సింగిల్స్ ఉమెన్ క్యారెట్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు సెకండ్ ప్లేస్, శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు థర్డ్ ప్లేస్, శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు శ్రీమతి భూమా అఖిలప్రియ రెడ్డి గారు. డబుల్స్ ఉమెన్ టెన్నిస్ కాయిన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, శ్రీమతి భూమా అఖిలప్రియ రెడ్డి గారు. తణుకు బార్ అసోసియేషన్ కు జరగనున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షులు సోరంపూడి కామేష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు. మిగిలిన పదవులకు సంబంధించి దాఖలైన నామినేషన్ల వివరాలను ఆయన వెల్లడించారు. స్క్రూటినీలు, ఉపసంహరణలు అనంతరం ఈ నెల 28వ తేదీన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు గొల్లపల్లి అంబేద్కర్ స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ సంబంధించి 2025-2026 గాను కార్యవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. 17-18 తారీఖుల్లో నామినేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా 19-20 తారీఖుల్లో నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. ఈ నామినేషన్స్లో ఇప్పటివరకు ప్రెసిడెంట్కి కేవలం ఒక నామినేషన్ పెట్టడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్కి 2 నామినేషన్, జనరల్ సెక్రటరీకి నలుగురు నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా
జాయింట్ సెక్రటరీకి కేవలం ఒక నామినేషన్ పడింది. అలాగే ట్రెజరర్కి ఒక నామినేషను, లేడీ సెక్రటరీ లైబ్రరీ సెక్రటరీకి ఒక నామినేషను, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ఒక నామినేషను, లేడీ రిప్రజెంటేటివ్కి ఒక నామినేషను, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా 11 మంది నామినేషన్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా స్క్రూటినీ కూడా జరగడం జరిగింది. ఈరోజు రేపు నామినేషన్స్ విత్డ్రాస్ ఉంటాయి. అయిన తర్వాత ఎవరెవరికి ఎన్నికలు జరుగుతాయో తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎన్నికలు చాలా పారదర్శకంగా నిర్వహించామని చెప్పేసి అనుకుంటున్నాం. అందరూ కూడా దాన్ని సపోర్ట్ మా సభ్యులందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ నెల 28వ తారీఖున పోటీలో ఎవరైతే ఉంటారో వారికి ఎన్నికలు బార్ అసోసియేషన్లో జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తారు. అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగి రచయిత సయ్యద్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ భాషాభివృద్ధి జరిగిన తర్వాతే కవిత్వం ప్రజల ముందుకు వచ్చిందని చెప్పారు. అనంతరం ఈయనతో పాటు మరో రచయిత తుమ్మలపల్లి ధనరాజులను సత్కరించి అభినందించారు. కలుదప్పు ముయ్యకండి అమ్మ, ఇలా ఎవరు చెప్పరు కానీ కలుదప్పు ముయ్యకండి. ఒక భాషకి అనుసంధానం అయి ఉంటుంది. ఇప్పుడు మనకి భాష అంటే తెలుగు భాష. తెలుగు భాష ఎలా వచ్చిందంటే తెలుగు భాష యొక్క అర్థం ఏంటంటే దక్షిణాది భాష అని అర్థం. తెలుగు అని చెప్పేసి అన్నాం కదా, గు అని లూగు అని, యాక్చువల్లీ తెనుగు అంటారన్నమాట. ఇప్పుడు టెంకాయ అంటారు కదా, టెంకాయ అది యాక్చువల్లీ టెంకాయ కాదంట, అంటే కొబ్బరికాయని తేనెకాయ అంటారంట. తేనెకాయ అంటే టెంకాయ అని, తేనె అంటే దక్షిణాది అని, కాయ అంటే కాయ అని. అలాగే టెంకాసి అని ఉంది తమిళనాడు తిరునెల్వేలి దగ్గర. టెంకాసి అంటే దక్షిణ కాశీ అని అర్థం. అలాగే చాంతాడు అంటారు, చాంతాడు కాదు అది తేనెతాడు. తేనెతాడు అంటే ఆ కొబ్బరికాయతో చేసిన తాడుని తేనెతాడు అంటారు. కాబట్టి ఆంధ్ర అంటే యాక్చువల్లీ అంటే ఆంధ్రులు అంటే వేటాడేవాళ్ళు. అప్పుడు మనిషికి వ్యవసాయం ఉండేది కాదు, మనిషి వేటాడేవాడు. జంతువులను కానీ లేదంటే చేపలను కానీ వేటాడి జీవించేవాళ్ళు. ఆంధ్రులు అంటే అది రకాలు ఉన్నాయి. వ్యవహారిక భాష, గ్రాంధిక భాష. మనుషులు ఏం మాట్లాడుకుంటే అది భాష అయిపోయింది. తెలంగాణలో ఉంది మన భాష మాట్లాడతారు, కానీ అక్కడ నైజాం పరిపాలించాడు కాబట్టి ఉర్దూ ఫార్సీ ఉంది కాబట్టి వాళ్ళ భాషలో కొన్ని పదాలు వచ్చి చేరినాయి. బొమ్మల వీధిలోని కిడ్స్ ఎవెన్యూ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు రాసిన కవితలను వినిపించారు. ఇంకా స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు మద్దాల త్రిమూర్తి, సామ్రాజ్యం సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ముక్కామల మోహన్ రావు, అజ్జి భాస్కరరావు, కె వెంకటరమణ, మద్దాల శేషకుమార్లు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీల్లో భారతదేశంలో సామాజిక ఆర్థిక కోణాలు, రాజకీయ దృక్కోణాలు అను అంశంపై సదస్సును నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీసీబీ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ చటర్జీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడనున్నట్టు ఆమె చెప్పారు. తణుకు చెందిన దాత చిట్టూరి సుజాత అందించిన ఆర్థిక సహకారంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 అర్హత కలిగిన పేద విద్యార్థుల ఫీజులు చెల్లించి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు పట్టణంలోని గమినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న కానూరి శ్రీరామ్ చరణ్కు 15,000 రూపాయలు, మంగళగిరి నిర్మలా కాలేజ్ అండ్ ఫార్మసీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న మార్గాని కీర్తనకు 10,000 రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం మానవతా అధ్యక్షురాలు కటారి శారదాదేవి మాట్లాడుతూ బాగా చదువుకునే విద్యార్థులు కేవలం డబ్బులు లేక మధ్యలో ఆపేయకూడదు అనే లక్ష్యంతో అటువంటి విద్యార్థులకు తమ సంస్థ అండగా ఉంటున్నట్లు చెప్పారు. దీన్ని ఉపయోగించుకుని సంబంధిత విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని ఆమె సూచించారు. కీర్తన అనే అమ్మాయి మంగళగిరి నిర్మలా కాలేజ్ ఫార్మసీ కాలేజీలో చదువుతుంది. ఆ అమ్మాయికి ఫీజుల నిమిత్తం 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీరామ్ చరణ్ అనే అబ్బాయికి
ఫీజు నిమిత్తం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి మెరిట్ బాగా చదువుతాడు, అందుకని ఆ ఆర్థికంగా ఇబ్బంది వల్ల ఈ ఆర్థిక సహాయాన్ని ఇద్దరికీ కూడా మన చిత్తూరు సుజాత గారు ఆర్థిక సహాయంతో అందజేయడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, స్థానిక కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు కటారి విశ్వనాథరాజు, పులమాల వీరభద్రం, బీవీఆర్కే ప్రసాద్, కె సత్యనారాయణ, ఏ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రకటనలు.